హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జామ్ మనకి 27th 28th నవంబర్న ఉంది. సో జస్ట్ 11 డేస్లోనే ఎగ్జామ్ ఉంది. దాంట్లో ఇంగ్లీష్కి సంబంధించి టాపిక్ వైజ్గా మనము ఒక జిస్ట్ లాగా ఎలాగుంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాము. ఆల్రెడీ మనము క్లోజ్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్నాము, అలానే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. దానికి సంబంధించినటువంటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు ఒకవేళ మిస్ అయ్యంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు మనము నెక్స్ట్ టాపిక్ అయినటువంటి ఎర్రర్ డిటెక్షన్ ఒకసారి చూద్దాము. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలాగా మనం ఎర్రర్ని డిటెక్ట్ చేయాలనేది, రైట్ ఆన్సర్ ఎలా మార్క్ చేయాలి, డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఒకసారి మనం చూద్దాము. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. సో క్లాస్లోకి వెళ్ళే ముందుగా ఇందాక చెప్పినట్టు టైం తక్కువ ఉంది కాబట్టి ప్రతి రోజున మనము కొన్ని గ్రాండ్ టెస్టులు, మాక్ టెస్టులు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ ప్రిపరేషన్ ఏ స్టేజ్లో ఉన్నారన్నీ కూడా తెలుస్తాయి దాని ద్వారా. సో అందుకని చెప్పి మన అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ తరఫున 10 గ్రాండ్ టెస్టులు పెడుతున్నాము. రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి, బుధవారం నుండి స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాము. ఇక్కడ అమౌంట్ చూస్తే 199 రూపీస్ మాత్రమే. సో మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ మెయిల్ ఐడి అన్నీ కూడా వాట్సాప్లో ఈ నెంబర్కి పంపించండి. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంపార్టెంట్ చాప్టర్ అన్నిటి నుంచి కూడా మనం బిట్స్ తయారు చేసి రెడీగా పెట్టున్నాము గ్రాండ్ టెస్ట్లకి. సో ఖచ్చితంగా వర్తీగానే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ఫస్ట్ క్వశ్చన్, పీపుల్ ఆర్ వాంటింగ్ టు సీ ద హోమ్ టీమ్ విన్ ద గేమ్. పీపుల్ ఆర్ వాంటింగ్ టు సీ ద హోమ్ టీమ్ విన్ ద గేమ్. ఇక్కడ ఆప్షన్స్లో ఒక్కొక్కటి ఇచ్చేసి ఉన్నారు. ఒక్కోసారి PQRS అని ఇవ్వచ్చు, ఒక్కోసారి 1 2 3 అని ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. అవన్నీ కూడా మనం చూద్దాము. ఇక్కడ ఎర్రర్ యాడ్ ఉందంటే పీపుల్ ఆర్ వాంటింగ్. పీపుల్ ఆర్ వాంటింగ్లోనే మనకి ఎర్రర్ కనపడుతుంది. సో పీపుల్ వాంట్ టు సీ, పీపుల్ వాంట్ టు సీ ద హోమ్ టీమ్ విన్ ద గేమ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఏ రైట్ ఆన్సరు. సెకండ్ క్వశ్చను, సిన్స్ యూనివర్సిటీస్ హ్యావ్ మోర్ స్పేస్ ఆన్ దేర్ క్యాంపసెస్, దే హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు ఓపెన్ ఫైర్ డిటెక్షన్ కంట్రోల్ రూమ్స్ యాజ్ ఎ మ్యాండేటరీ మెజర్. యూనివర్సిటీస్కి ఎకరాలు 100 ఎకరాల్లో ప్లేస్ ఉంటుంది కాబట్టి ఫైర్ డిటెక్షన్ సెంటర్స్ని ఖచ్చితంగా ఓపెన్ చేయాలని చెప్పి సేఫ్టీ మెజర్స్ పరంగా అని చెప్పి చెప్పున్నారు అంటున్నారు. సో ఇక్కడ ఎర్రర్ ఏమైనా ఉందేమో ఒకసారి మనం పార్ట్ వైజ్గా చూద్దాము. సిన్స్ యూనివర్సిటీస్ హ్యావ్, యూనివర్సిటీస్ అని ఉంది, హ్యావ్ అని ఉంది, ఓకే. మోర్ స్పేస్ ఆన్ దేర్ క్యాంపసెస్, క్యాంపస్ అని కూడా, ఎందుకంటే యూనివర్సిటీస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి క్యాంపసెస్, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. దే హ్యావ్ బీన్ ఆస్క్డ్, దే హ్యావ్ బీన్ అప్రోచ్డ్, దే హ్యావ్ బీన్ కన్సల్టెడ్ ఇలా వస్తుంది. టు ఓపెన్ ఫైర్ డిటెక్షన్ కంట్రోల్ రూమ్స్, దేంట్లో భాగంగా యాజ్ ఏ మ్యాండేటరీ మెజర్. సో అంతా కూడా కరెక్ట్గానే ఉంది. సో మనకి దీంట్లో ఎర్రర్ ఏం లేదు, అందుకని ఈ వస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఐ విల్ ట్రై టు టెల్ టు యూ వాట్ యూ మస్ట్ డూ. ఐ విల్ ట్రై టు టెల్ టు యూ వాట్ యూ మస్ట్ డూ. డైరెక్ట్గా 2 సార్లు చదివినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. టెల్ టు యూ ఇక్కడనే వస్తుంది, జస్ట్ ఐ విల్ ట్రై టు టెల్ యూ అనేది వస్తుంది. కాబట్టి దీనికి మనకి సెకండ్లో ఎర్రర్ ఉంది. నెక్స్ట్, ద మేనేజర్ ఈజ్ హ్యావింగ్ హిజ్ ప్రాబ్లమ్స్ బట్ వీ హ్యావ్ అవర్స్ యాజ్ వెల్. ఏం చెప్తున్నారంటే మేనేజర్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మేనేజర్కి ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ మామూలుగా ఎర్రర్ యాడ్ ఉందంటే ఈజ్ హ్యావింగ్ అంటే ఏదో కంటిన్యూగా ఉన్నట్టు హ్యావింగ్ ఇట్ రాదు మామూలుగా. మనకి ఏమొస్తుందంటే మేనేజర్ హ్యాజ్ హిజ్ ప్రాబ్లమ్స్ అంటే హీ హ్యాజ్ ఎ లాట్ ఆన్ హిజ్ ప్లేట్, లీవ్ హిమ్ అలోన్, హీ హ్యాజ్ ఎ లాట్ టు డూ అట్లా అంటారు. కానీ హీ ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆన్ హిజ్ ప్లేట్, హీ ఈజ్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇట్లా రాదు. సో మేనేజర్ హ్యాజ్ హిజ్ ప్రాబ్లమ్స్ బట్ వీ హ్యావ్ అవర్స్ యాజ్ వెల్ అనేది వస్తుంది. సో ఫోర్త్ క్వశ్చన్కి మనకి ఫస్ట్ పార్ట్లోనే ఎర్రర్ ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద గవర్నమెంట్ హ్యాజ్ అనౌన్స్డ్ ప్లాన్స్ టు క్రియేటింగ్ 1 million ట్రైనింగ్ ప్లేసెస్.
ఇక్కడ ఎర్రర్ ఉంది. ద గవర్నమెంట్ హ్యాజ్ అనౌన్స్డ్, అంతా ఓకేగానే ఉంది. ప్లాన్స్, ద గవర్నమెంట్ హ్యాజ్ అనౌన్స్డ్ ప్లాన్స్ టు క్రియేట్ 1 million న్యూ ట్రైనింగ్ ప్లేసెస్. ప్లాన్స్ టు క్రియేట్ అనేది రావాలి. ప్లాన్స్ టు క్రియేట్. సో మనకి ఈ ప్లాన్స్ టు క్రియేట్ దగ్గర ఎర్రర్ ఉంది కాబట్టి ఇక్కడ బి అనే దాంట్లో మనకి ఎర్రర్ వచ్చింది. సో నెక్స్ట్ 6th క్వశ్చన్. ఐ ఆమ్ వెరీ యాంగ్షియస్ టు నో హౌ ఆర్ యూ అండ్ మదర్ ఆర్ డూయింగ్. ఇక్కడ ఎర్రర్ మీకే అర్థమైపోయి ఉండాలి ఇప్పటికీ. ఐ ఆమ్ వెరీ యాంగ్షియస్ టు నో హౌ ఆర్ యూ అండ్ మదర్. ఇక్కడ ఏం రావాలా మనకి? రివర్స్లో రావాలా. హౌ యూ అండ్ మదర్. ఐఎమ్ వెరీ యాంగ్షియస్ టు నో హౌ యూ అండ్ మదర్ ఆర్ డూయింగ్ అని చెప్పి పక్కన వాళ్ళు అడిగినట్టుగా వస్తుంది. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది? ఫస్ట్ అంటే ఏ ఆప్షన్లో. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే మనకి 1 అన్నప్పుడు 1లో ఎర్రర్ ఉన్నట్టు కాదు, కింద సపరేట్గా జంబుల్ చేసి ఆప్షన్స్ ఇచ్చున్నారు కాబట్టి జంబుల్డ్ సెంటెన్సెస్ కూడా ఒక రకంగా ఇట్లానే వస్తాయి. సో మనకి ఇక్కడ ఏముంది? అండ్ హౌ ఆర్ యూ ఈ పార్ట్లో ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్స్లో అది ఎక్కడ ఉంది? ఏలో ఉంది. సో అందుకని చెప్పి 6 దానికి మనకి ఏ వస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. నన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ ద క్లాస్ స్కోర్డ్ బిలో ద గివెన్ కట్ ఆఫ్ మార్క్స్. సో ఒక్కరు కూడా ఇచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ కన్నా తక్కువ చేయలేదు అని వస్తుంది. ఇక్కడ ఎర్రర్ ఏడుందంటే ఫస్ట్లోనే మనకు కనపడుతుంది. నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని రావాలి. నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ స్కోర్డ్ బిలో. సో మనకి సి ఆప్షను, ఇక్కడ స్టూడెంట్స్ అని రావాలి. 8th క్వశ్చన్. సిన్స్ ద ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ వీ కెనాట్ కండక్ట్ ద సర్వే ఇన్ రూరల్ ఏరియాస్. సిన్స్ ఇక్కడ మనం ఇట్లాంటి క్వశ్చన్స్, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్, ఇట్లాంటి స్టేట్మెంట్స్ మనం ఎక్కువగానే వింటూ ఉంటాం. ఏంటంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ వీ కెనాట్ కండక్ట్ ద సర్వే ఇన్ రూరల్ ఏరియాస్. లేదంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ అని కూడా వస్తుంది. సో ఎక్కువగా డ్యూ టునే వస్తుంది. ఎందుకు మనం సర్వే కండక్ట్ చేయలేకపోతున్నాం అంటే డ్యూ టు దట్ రీజన్, అంతేకాని సిన్స్ అనేది రాదు. సో ఇక్కడ మనకి అందుకని చెప్పి ఇక్కడ సిన్స్ ద ల్యాక్ ఆఫ్ ఉన్నది కదా, అది ఇక్కడ ఎర్రర్ ఉన్నట్టు. నెక్స్ట్ 9th క్వశ్చన్. హీ ఈజ్ capable to do his work. He is capable to do this work within the stipulated period. ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడుందంటే ఏ పార్ట్లోనే ఉంది. ఏ పార్ట్ అంటే ఏ ఆప్షను, ఎందుకంటే he is capable of doing this work. He is capable of doing this work within the stipulated time period అనేది వస్తుంది. సో 9th క్వశ్చన్కి మనకి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. వెన్ బిజినెస్ లీడర్స్ ఫెయిల్ టు డిసైడ్ అండ్ యాక్ట్ వైజ్లీ దేర్ కంపెనీస్ సఫర్స్. వెన్ బిజినెస్ లీడర్స్ ఫెయిల్ టు డిసైడ్ అండ్ యాక్ట్ వైజ్లీ దేర్ కంపెనీస్ సఫర్స్. సో మనకి ఇక్కడ ఈ ఎస్ ఫస్ట్ ఎస్ మామూలుగా మనకి జస్ట్ సఫర్ అని రావాలి. ఇప్పుడు ఇఫ్ దే విల్ నాట్ లిసన్ టు యూ దే విల్ సఫర్, దే విల్ అల్టిమేట్లీ సఫర్ అనేది వస్తుందా, సఫర్స్ అని వస్తుందా? సో సఫర్ అనే వస్తుంది. సో అందుకని చెప్పి మనకి ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో దట్స్ ఇట్. సో ఇక్కడితో మీరు ఒక 10 ఎగ్జాంపుల్స్ జస్ట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు రకరకాల మోడల్స్, ఒక 2-3 మోడల్స్ని చూపించాను. జంబుల్ని చూపించాను. ఎక్కడెక్కడ ఎర్రర్ ఉంటుంది, ఎలా డిటెక్ట్ చేయాలి అనేది కూడా చూపించున్నాము. సో ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్, ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్, బంచ్ ఆఫ్ ఒక 100 అలా ఎగ్జాంపుల్స్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ క్రాష్ కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటికి 3 రోజులు అయిపోయింది, 3 క్లాసులు అయిపోయినాయి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలానే ఇందాక చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ కానీ, గ్రాండ్ టెస్ట్లు, లేదంటే టోటల్ 40 టెస్ట్స్ కానీ దేనికైనా కానీ సరే
మీరు ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. సో అలానే మన ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.